ఎలా తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న నిర్మించిన ఉద్యమాలు 100 చూపిస్తా. మీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొడంగల్లో ఏం ఉద్యమాలు చేసి వచ్చిండా? ఏ ఉద్యమాలు చేయలే. షార్ట్ కట్లో ఆయన శాతనైన కాడికి చీకట్లో పోయి కలుపుకొని వచ్చిండు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ బీసీ ఉద్యమాన్ని అనచాలని చూస్తే అది ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి మాకు సంబంధం లేదు. ఈ 2 కోట్ల మంది గర్జిస్తే ఆ గర్జనకే గుండె ఆగి చచ్చిపోతారు ఇక రేపు పొద్దుగాల. ఈ 2 కోట్ల మంది బీసీ ప్రజలకు మీరు మోసం చేసి ఏమిస్తారంటే రేషన్ కార్డు ఎట్లా ఇస్తామంటే 70 ఏళ్ళ సంది పెడుతురా ఈ కంట్రోల్ బువ్వ. మనకు 70 ఏళ్ళ సంది ఇదే కంట్రోల్ బువ్వ. 70 ఏళ్ళ సంది ఇదే మీకు పంది గుడిచేలాసంటే ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా ఎన్నిసార్లు చెప్తారు? ఇంకా ఎన్నేళ్ళు చెప్తారు? ఈసారి మేము మీకు కట్టిస్తాం, మీరు కూర్చోరు సపరేట్. అందుకోసమే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వానికి నేను చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకరికొకరు సహకరించుకొని అందరూ పైకి రండి. ఒకరికొకరు సహకరించుకొని అందరూ పైకి రండి. మీకు ఇక్కడ బీసీ జేఏసీ జెండా చూసిరా? ఈ జెండా ఎరుపు పచ్చది ఎందుకు పెట్టినామో తెలుసా? ఎరుపు అంటే కార్మికులు, పచ్చదంటే రైతులు. గీలమే కదా బీసీలం. కార్మికులు కర్షకులే కదా బీసీలు. అందుకోసమే ఈ పవిత్రమైన జెండా పెట్టి తీసుకొచ్చినాం సోదరులారా. ఇందులో త్యాగం ఉంది, ఇందులో ఆవేశం ఉంది, ఇందులో పచ్చదనం కూడా ఉంది. మేము అన్ని కాంక్షిస్తాం. మా తెరువు ఎవరొచ్చినా మేమైతే ఎవరి తెరువు ఓం ఫస్ట్. మా తెరువు ఎవడొచ్చినా కూడా చూస్తూ కూర్చోం. మేము ఎర్ర సత్యమన్న వారసులం, మేము పెళ్లి లలిత వారసులం, మేము చాకలి ఐలమ్మ వారసులం, మేము దొడ్డి కొమరయ్య వారసులం, మేము ప్రొఫెసర్ జయశంకర్ వారసులం, మేము ఈ భీమన్న వారసులం, మేము పండుగల సాయన్న వారసులం. మేము ఎలా మా సొమ్ముతోని మీరు బతుక్కుంటా మమ్మల్ని బిచ్చగాని లెక్క మీకు రేషన్ కార్డు ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీకు పెన్షన్ ఇస్తాం, మీ తాత జాగీరంతా అమ్ముకొచ్చిస్తున్నారు మాకు. మీరేమి ఇవ్వాల్సింది లేదు, మేమే తీసుకుంటాం. నీ పావు షేర్ ఏందో నువ్వు తీసుకొని పక్క జరుగు, మిగతాది మాదే. నీ పావు షేర్ ఏందో నువ్వు తీసుకొని పక్క జరుగు, మిగతాదంతా నాదే, మా బీసీలదే అది.